ఇప్పుడు యెహోవాని మీరు దేవుడు అని నమ్ముతారా? మేము విశ్వసిస్తున్నాము బైబిల్ని. విశ్వసించని ముస్లిమే కాదు, అంగీకరిస్తున్నారా లేదా? నేను మళ్ళా కల్మా చదువుకోవాలా? మరి అప్పుడు దేవుడి పేరు మీరు అల్లాహ్ అని ఇక్కడ చెప్పేస్తున్నారు, బైబిల్ని విశ్వసిస్తున్నా అంటున్నారు. బైబిల్లో యెహోవా అని ఉంది, మరి దేవుడి పేరు సార్ అది ఒరిజినల్ కాదు కదా సార్. ఒరిజినల్ బైబిల్ ఎక్కడుంది? లేదు కదా. ఇప్పుడు మనిషిలో వాళ్ళందరిలో ఒరిజినల్ ఖురాన్ ఉంది, కానీ ఖురాన్ ఒక్కటే ఉందండి. ఇదే 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 విత్తనవాదం. గాస్పుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16 వర్స్ నెంబర్ 17-18లో ఏముందంటే, నిజమైన క్రిస్టియన్ అయితే అతను పాయిజన్ తాగినా చనిపోడు అని ఉంది. ఖచ్చితంగా మొహమ్మద్ ప్రవక్త వారిని క్వశ్చన్ అని అడగని అంటారు. ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ అడగని. మీరు నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తాను. ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కాదు, మీరు అడిగిన దానికి క్వశ్చన్ అడగనివ్వండి ప్లీజ్, దయచేసి. అర్థం కాదు. యా మూసా, ఫిరోన్ ఏమడుగుతాడంటే, యా మూసా, ఫిరోన్ కాలంలో మొహమ్మద్ ప్రవక్త లేడు. నేను మూసా అంటున్నా, మళ్ళీ మీరు మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మి విశ్వసించకపోతే వాళ్ళకి స్వర్గం లేదు. నా ముందు మా నాన్న వాళ్ళ ఎవరు ఒక దేవుడిని నమ్మలేదు కదా, వాళ్ళకు సందేశం కూడా రాలేదు కదా, వాళ్ళ గురించి ఏమంటావు నువ్వు అంటే, అది మా అల్లాకి తెలుసు అని చెప్తారండి. ఔరంగజేబు, అక్బరు, గజ్ని, గోరి, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఏదో ఎంపీ వాడేవడో చెప్పి వీడో చెప్పారని మీరు అఫెండ్ అవ్వాలి. నేను ఒక మాట చెప్తా. కాఫిర్ అంటే నాన్ ముస్లిం అని. ముస్లిం అంటే మౌమిన్. ఎక్కడుంది? వినండి వినండి ఎక్కడుంది? వినండి వినండి. అబద్ధాన్ని బోధించకండి. వినండి సార్, వినండి. వల్లనే ప్రమాదం ఉంది. వినండి వినండి. వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పింది మౌలానాలు, ఆదింలు, ముఫ్తీర్లకి, దావ పండితులు అందరికీ కూడా అని చెప్పా క్వశ్చన్. నేనేమంటున్నా, అంత అఫెండ్ అయ్యే అవసరం ఏముంది ఆ వర్డ్తో అంటున్నా. అదే అసలైన వర్డ్. హిందువులు కాఫిర్లా కాదా? ఇప్పుడు ఎట్లా అంటే, కాఫిర్ వర్డ్ ఉంది కదా, దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయండి. చెప్పండి అంటున్నా. మీరు కూడా దావా పండితుల్లాగానే ఉన్నారు. అంటే దావా గురించి అయితే చెప్తున్నారు కదా. దావా ఏం చెప్తున్నాము? దావా అని అంటే నిజ దేవుడు ఎవరు, నిజం బైబుల్ ఏంటి, నిజమైన ఖురాన్ ఏంటి, నిజ దేవుడు ఎవరు అనేది చెప్పే పనిలో ఉన్నారు. ఇప్పుడు మేము మీరే అబద్ధం చిన్న కాఫిర్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రిస్టియన్లు కాఫిర్ అని చెప్తారు, కారణం వాడు ఖురాన్ని నమ్మడు కాబట్టి. హిందువులు ఖురాన్ని నమ్మడు కాబట్టి కాఫిర్ అని చెప్తాడు. ఇప్పుడు ఆడలో విషబీజాన్ని మీరు నాటుతారు. వాడు రేపు పొద్దున్న లేచిన తర్వాత వీడు కాఫిర్, వీటితో ఫ్రెండ్షిప్ చేయొద్దని ఉంది 4వ సూరా 144 ఆయత్తులో. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇస్తున్నారు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అసలు సూరా తెలీదు, ఆయత తెలీదు, అప్పటి నుంచి గంట సపటి నుంచి నన్ను సతాయిస్తున్నారు. నేను ఈ ఖురాన్ గురించే డిబేట్ చేస్తున్నా. ఇదేంటి, ఇది నిజమైన గ్రంథం అని నేనే చెప్తున్నా. ఫ్రెండ్షిప్ చేయొద్దు అని ఒక మాట చెప్పు. 4వ సూరా 144 ఆయత చదవండి. విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. విశ్వసించిన వారులారా అంటే ఎవరు? సార్ వినండి సార్, ఇప్పుడు ఇది ఖురాన్ అనేది ఒకేసారి రాలేదు. ఇది బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇది ఎప్పుడు నుజులే ఖురాన్ అంటారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే, వినండి సార్, వినండి సార్, మీరు చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు ఇలాంటివి కొన్ని ప్రమాదకరంగా ఉన్నాయి. ఇస్లాం సోదరులకి, క్రిస్టియన్ సోదరులకి, హిందూ సోదరులకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ కాంట్రడిక్షన్ విత్ ఖురాన్ ఈస్ కాఫిర్లు అనడం. మమ్మల్ని కాఫిర్ అంటాడు, ఆ దేవుడు వేరే, ఆ గ్రంథం వేరే అనడం వల్ల చాలా మంది ఖురాన్కి దగ్గరగా రాలేకపోతారు. దేవుడు ఆయతులు చూపిస్తారు. ఇక్కడ ఈ బ్రహ్మాండం చూడు ఎట్లుంది, అది ఎక్కడైనా ఉండి చూడొచ్చు కదా. అతను ఆయన కాఫిర్ అవ్వడు. వినండి. సందేహం ఎల్లని వాడు కాఫిర్. ఆయన కాఫిర్ కాని వాడిని కాఫిర్ అని మీరు చెప్పదలుచుకుంటే మీరు కూడా నరకప్రాప్తియే. మరి ఖురాన్ అది చెప్తుంది, అది ఆలోచించి చెప్పండి. నఫ్సు ఏది మంచి అని చెప్తే అతను మంచిగా చేసి ఉంటే మంచిగా ఉంటాడు. మీ దృష్టిలో ఈ రోజున ఈ నిమిషంలో క్రిస్టియన్స్ అంతా ఎవరు, కాఫిర్లా కాదా? ఇబ్రాహీం ఎలా దేవుణ్ణి కనుక్కున్నారు, ఎన్నిని పుట్టించింది దేవుడు అల్లా అని. ఖురాన్ 50 సూరా 6వ ఆయత్లో, 50 సూరా 6వ ఆయత్, హ్యావ్ దే నాట్ లుక్ అట్ ది స్కై అబో హౌ వి బిల్డ్ ఇట్. వారు తమ మీద ఉన్న ఆకాశం వైపునకు చూడటం లేదా ఏమిటి? మేము దానిని ఏ విధంగా నిర్మించి అలంకరించామో మరియు దానిని ఎలాంటి చీలికలు పగుళ్ళు లేవు. వాళ్ళు నోవా అంటారు, మేము నూహు అంటాం. వాళ్ళు మోజస్ అంటారు, మేము మూసా అంటాం. వాళ్ళు డేవిడ్ అంటారు, మేము దావూద్ అంటాం. వాళ్ళు సోలమాన్ అంటారు, మేము సులేమాన్ అంటాం. చెప్పు, నేను సృష్టించిన దేవుడు ఎవరు?
మీరు కాపాడు అవన్నీ అంటారు. మాట్లాడకండి సార్. వినండి ఓన్లీ సార్, గ్రంథాలు అదే మాట్లాడండి. ఇప్పుడు ఫ్లైట్ మీద. ఏమైతుందంటే వినండి ఒక వినండి వ్యక్తి వినండి. చదువు లేని వాడి దగ్గరికి నువ్వు ఖురాన్ తీసుకోపోయినా బైబిల్ ఏం తీసుకోపోయినా ఆయన ఏమి అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. అలాంటి వ్యక్తులకి పుట్టే ముందే నేను చెప్తాను, ఈ ఖురాన్ లో ఏమని ఉందో సూర్య నేను ఆయత నేను చెప్తా. సూర్య బకరా తీయండి.